నకిరేకల్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. పట్టణంలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసమే కాంగ్రెస్ నిరంతరం పనిచేస్తుందన్నారు. గత పాలకులను ప్రజలు భరించలేకే ఇంటికి పంపారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి అధిక మెజార్టీతో గెలవబోతున్నాడన్నారు వేముల. గౌరవ ముఖ్యమంత్రి పనితీరు పట్ల గౌరవ ముఖ్యమంత్రి అందిస్తున్నటువంటి సంక్షేమాన్ని మేము ప్రజలకు వివరించినాక ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసము కంకణబద్దులై ఆ ప్రాంత ప్రజలు ఉన్నారు. దాదాపు భారీ మెజార్టీ వస్తుందనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం నాకున్నది. ఎందుకంటే నేను అక్కడ ఎన్నికల్లో తిరుగుతున్నప్పుడు చాలా స్పష్టంగా ప్రజలు చెప్పారు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పీజేఆర్ ఉన్నప్పుడే మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పీజేఆర్ ఉన్నప్పుడే మాకు ఇళ్ల స్థలాలకు పట్టాలు వచ్చినాయి. కాకా వెంకటస్వామి కానీ అప్పుడున్నటువంటి పీజేఆర్ కానీ 50,000 మంది గుడిసెవాసులతో ర్యాలీ చేసినటువంటి సందర్భాలు కూడా హైదరాబాద్లో ఉన్నాయి. కాబట్టి చుట్టుపక్కల తెలంగాణ 10 జిల్లాల నుంచి హైదరాబాద్కు బతుకు తెరువు పోయినటువంటి వాళ్ళు ఇంటి అద్దెలు కట్టలేక కిరాయిలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ అండదండగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఆనాడు గుడిసెలు ఇప్పించి, గుడిసెలకు పట్టాలు ఇప్పించి, ఆ గుడిసెల జాగాల్లో ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించి ఆనాడు చేసిన డెవలప్మెంట్ తప్ప గడిచిన 10 సంవత్సరాల్లో 12 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న చనిపోయినటువంటి మాగంటి గోపీనాథ్ కానీ 10 సంవత్సరాల పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్న కేటీఆర్ కానీ ఆ ప్రాంతానికి చేసింది శూన్యం. ఇంకా ఇండ్లు కావాల్సినటువంటి పేదవాళ్ళు, ఇంకా ఇళ్ల పట్టాలు కావాల్సినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కనీసం వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదు. డబల్ బెడ్రూమ్ సంగతి దేవుడెరుగుడు కానీ కనీసం 2 బెడ్రూమ్ల ఇల్లు వదిలిపెట్టి 1 బెడ్రూమ్ ఇల్లు కూడా ఇయ్యనటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి. కాబట్టి 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వారి సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీకే కాంప్లిమెంట్ ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వమే చేయగలుగుతుంది.